ఒక ఊర్లో ఒక ముసలివాడు ఉండేవాడు. పనేం చేయకుండా రోజు ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఏదో ఒకరోజు గొప్ప కోటీశ్వరుడినైపోతాను అనే పగటి కలలు కనేవాడు. పాపం భార్య మాత్రం ఇల్లు గడవడానికి తీవ్రంగా కష్టపడేది. ఇక్కడ మనకు అర్థమయ్యే నిజమేంటంటే వాస్తవం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది, కలలు మాత్రమే కడుపు నింపలేవు కదా. ఒకరోజు రాత్రి ఆకలితో ఏడుస్తూ తన చిన్న మనవడు వచ్చి, తాతయ్య, తినడానికేమైనా ఉందా అని అడిగాడు. నానమ్మ ఖాళీ గిన్నెలు చూపించింది. ఇంట్లో కనీసం ఒక రొట్టె ముక్కగాని పిడికెడు బియ్యం గాని లేవు. ఆ ఒక్క దృశ్యంతో ఆ వృద్ధుడి గుండె పగిలిపోయింది. తన సోమరితనం కుటుంబాన్ని ఎంతటి దారుణ స్థితికి తీసుకొచ్చిందో అతనికి ఆ క్షణంలో స్పష్టంగా అర్థమైంది. ఆ హృదయ విదారకమైన సంఘటనతో కళ్ళు తెరిచిన అతను రెండవ దశకు చేరుకున్నాడు. అదే కష్టపడి పని చేయడంలోని వాస్తవం. ఇక్కడ అతని ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే మండుతున్న ఎండలో ఒక పొలం కూలిగా మారాడు. బరువైన పనిముట్లు మోస్తూ నడుం పగిలేలా కష్టపడటం మొదలుపెట్టాడు. నిజాయితీగా కష్టపడటం అనేది చాలా గొప్ప విషయమే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం శారీరకంగా కష్టపడితే వచ్చే ఆదాయానికి కొన్ని తీవ్రమైన పరిమితులున్నాయి. ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బులు అప్పటికప్పుడు కడుపు నింపుకోవడానికి, బిల్లులు కట్టడానికి మాత్రమే సరిపోయేవి. అంటే కష్టం జరుగుతోంది, డబ్బులొస్తున్నాయి, ఖర్చయిపోతున్నాయి. కానీ పేదరికం అనే మూల సమస్య మాత్రం అక్కడే ఉండిపోయింది.